సీఎం రేవంత్ రెడ్డిపై సహచర మంత్రులు గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. అమాత్యులతో ఆయన చెప్పేదొకటి, బయట చేసేది మరొకటి. ప్రభుత్వ నిర్ణయాల వెల్లడిలో ద్వంద్వ వైఖరి పాటిస్తున్నారని మినిస్టర్లు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రజల దృష్టిలో తమను చులకన చేస్తున్నారంటూ ఆవేదన చెందుతున్నారు. నేతల మధ్య పెరుగుతున్న అగాధంపై కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. సీఎం రేవంత్ రెడ్డిపై ఆయన కేబినెట్ సహచరులు గుర్రుగా ఉన్నారంటూ గాంధీ భవన్ లో చర్చ జోరందుకున్నది. ప్రభుత్వంలో పలు కీలక నిర్ణయాలు మంత్రులకు తెలియకుండానే జరిగిపోతున్నట్టు సమాచారం. ప్రజల దృష్టిలో మంత్రులను జీరోలను చేస్తూ సీఎం తానొక్కడినే హీరో అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారని మినిస్టర్లు వాపోతున్నారు. ఇందుకు పలు సంఘటనలను ఉదాహరిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డీజీపీ నియామకంపై సీఎం పలువురు మంత్రులతో కీలక సమావేశం నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి సివి ఆనంద్ పేరును ప్రస్తావించగా మంత్రులంతా అందుకు అంగీకరించినట్టు సమాచారం. కానీ ఆ మరుసటి రోజు డీజీపీగా జితేందర్ ను నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. హైడ్రా ఏర్పాటు వంటి కీలక నిర్ణయం కూడా మంత్రులెవరికీ తెలియదట. అంతేకాదు, రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు, తెలంగాణ తల్లి విగ్రహానికి భూమి పూజ, రుణమాఫీ, కరెంటు కోతలు, 6 గ్యారంటీల అమలు, ఉద్యోగాల భర్తీ వంటి నిర్ణయాలే మంత్రులకు తెలియకుండానే జరిగిపోయాయన్న చర్చ జరుగుతోంది. చాలా నిర్ణయాలు అమల్లోకి వచ్చిన తర్వాత లేదా పేపర్లు, టీవీల్లో చూసి తెలుసుకోవాల్సిన దౌర్భాగ్యం పట్టిందని ఓ కీలక మంత్రి తన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది. తెలంగాణ బిడ్డలను కాదని ఆంధ్ర ప్రాంతం వారికి పదవులు కట్టబెడుతూ ఉత్తర్వులు వచ్చేదాకా తమకు తెలియటం లేదని మంత్రులు రగిలిపోతున్నారట. మాట మాత్రమైనా చెప్పకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారని సంబంధిత శాఖల మంత్రులు కుతకుతలాడిపోతున్నారని పార్టీలో చర్చించుకుంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తూ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ పునరావాస కేంద్రంగా మారుస్తున్నారని సీనియర్ నేతలు భగ్గుమంటున్నారు. సమైక్య పాలకులను తలదన్నేలా తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ పదవులు, ప్రభుత్వ పదవులన్నీ తన ఇష్టానుసారం, తన ఇష్టమైన వారికే కట్టబెడుతూ సీఎం తమ ఉనికినే ప్రశ్నార్థకంగా చేస్తున్నారని మంత్రులు మండిపడుతున్నారని సమాచారం. ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత వ్యక్తమవుతుందనుకునే అంశాల్లో సీఎం రేవంత్ రెడ్డి అతి తెలివిగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయాలు పార్టీలో వినిపిస్తున్నాయి. మంత్రులను ముందుకు ఎగదోసి వారితో మాట్లాడిస్తూ ప్రజల స్పందనను బట్టి తర్వాత సీఎం మాట్లాడుతున్నారని చెబుతున్నారు. రుణమాఫీ, ఎమ్మెల్యేల ఫిరాయింపులు, కౌశిక్ రెడ్డి, గాంధీల వివాదంపై తొలుత మంత్రులను ముందుకు తోసినట్టు తెలిసింది. మంత్రులకు ఇష్టం లేకపోయినా వారితో మీడియా సమావేశాలు పెట్టించి ఏదో ఒకటి మాట్లాడిస్తున్నారని చెబుతున్నారు. తీరా మంత్రులు మాట్లాడిన తర్వాత వారికి పూర్తి విరుద్ధంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారనే చర్చ జరుగుతున్నది. సీఎం తీరు వల్ల తాము ప్రజల్లో చులకనవుతున్నామని మంత్రులు ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది. తమతో ఒక విధంగా మాట్లాడించి ఆయన మాత్రం ఇంకో విధంగా మాట్లాడుతూ తమను పిచ్చోళ్లను చేస్తున్నారని వాపోతున్నారట. అరికెపూడి బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యే అని మంత్రులు శ్రీధర్ బాబు, భట్టి విక్రమార్క చెప్పగా రేవంత్ రెడ్డి మాత్రం తమ పార్టీకి చెందిన వారేనని చెప్పుకొచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. పైగా కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేసింది కాంగ్రెస్ ఓళ్లేనంటూ కుండబద్దలు కొట్టారు. రుణమాఫీ పూర్తి కాలేదని తాము చెబుతుంటే సీఎం మాత్రం పూర్తయిపోయిందని చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం మాటలు, చర్యల వల్ల రైతుల దృష్టిలో తాము విలన్లుగా మారిపోతున్నామని మంత్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.